హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిహాన్ డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట ఇది. సో మార్నింగ్ టు ఈవినింగ్ వాడు చేసే కొన్ని అల్లరి పనులు అయితే అన్నీ షూట్ చేసి వ్లాగ్లో అయితే పెట్టాము. వ్లాగ్ అయితే చాలా బాగుంటుంది. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంక ఇక్కడైతే మార్నింగే నిహాన్ లేచాడనమాట. అప్పుడు టైం 8 o'clock అలా అవుతుంది. ఇంకా లెగంగానే కొంచెం తలకి ఆయిల్ అయితే అప్లై చేస్తాను. ఇంకా డైపర్ చేంజ్ చేస్తాను అనమాట. ఇంక ఈ డ్రాప్స్ ఉంటాయి కదా, డ్రైవి అవి వేయాల్సినవి వేసేస్తాను. ఇంకా ఆడుతూ ఉంటాడు మంచం మీద. ఆడి ఇంకా అలసిపోయి నిద్రపోతాడు అనమాట ఒక అరగంట. ఇంక ఈ లోపల మా ఇంట్లో పనులు అయితే నేను చేసేసుకుంటాను. ఇంకా టిఫిన్ ఏదైనా ఉంటే తింటామన్నమాట. ఆ రోజు అయితే దోసపిండి ఉంది ఇంట్లో. ఇంకా దోశలు అయితే వేసేసుకుంటున్నాం. మా పెనమ్మ అయితే చూసి నవ్వుకోకండి, ఇది ఎప్పుడో పాత పెనం అనమాట. మా మ్యారేజ్ అయిన కొత్తలో తీసుకున్నాము. 5 years అయిపోతుంది. చాలా పాత పడిపోయింది. ఇవి నాన్ స్టిక్ అయితే బాగుంటాయి, కానీ ఐరన్ పెనం వాడితే హెల్త్కి మంచిదన్నమాట. సో ఏదో ఒకటి మంచి పెనం అయితే తీసుకోవాలి మొత్తానికి. కరెక్ట్గా పనుకున్న ఒక 1/2 hourకే లెగుస్తాడు. మరి అలా ఎలా తెలిసిద్దో నాకైతే అర్థం కాదు. నేను ప్రతిసారి గమనిస్తూనే ఉంటాను. మేము ఉయ్యాల ఊపడానికి ఒక 1 hour అయితే పట్టిద్ది నిద్రపుచ్చడానికి, కానీ ఊపినంతసేపు కూడా పనుకోడు. కరెక్ట్గా 1/2 hour అవ్వంగానే లెగుస్తాడనమాట. ఇంక ఇక్కడైతే స్నానం అయితే చేపిస్తున్నాము ఆ రోజు. ఈ మధ్య ఆయిల్ మసాజ్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ నుంచి చేయలేదు నేను, ఎందుకు నల్లబడతాడు అది ఇది అని అయితే చేయలేదు. కానీ ఇప్పుడు నుంచి అయినా చేద్దాంలే అని అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఆయిల్ రాసేసరికి స్నానం చేపించేటప్పుడు జారిపోతూ ఉన్నాడు. చేప పిల్లలాగా ఎగురుతాడనమాట వీడు. ఇంకా అది కాక ఆయిల్ పూసాం కదా, ఇంకా బాగా జారుతుంది చెయ్యి అయితే. స్నానం అయ్యాక కూడా అసలు చేతుల్లో ఉండడు, జారిపోతా బోర్లా పడుతూ ఉంటాడు. ఇంకా ఇలా కాదులే అని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే తల దుడుస్తున్నాను. మళ్ళీ తల దుడవకపోతే జలుబు చేసేది కదా, తలస్నానం చేయించాను ఆ రోజు అయితే. ఇంకా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే తుడుస్తున్నాను అనమాట. ఇంకా ఆ రోజు August 15th ఇండిపెండెన్స్ డే అనమాట. సో నిహాన్కి అయితే కొన్ని ఫొటోస్ అయితే తీద్దామని అయితే అనుకున్నాము. ఎందుకంటే వాడి ఫస్ట్ ఇండిపెండెన్స్ డే. వాడు కొంచెం పెద్ద అయిన తర్వాత వాడి ఫొటోస్ చూసుకుంటుంటే బాగుంటుంది, మెమరీ లాగా ఉంటుంది అని అయితే అనుకున్నాం మేము. ఇంకా మార్నింగే లేచి సృజన్ అయితే వాడికి స్టిక్కర్స్, చేతికి బ్యాండ్, చిన్న ఫ్లాగ్ అయితే తెచ్చాడు. ఇంకోటికి స్నానం చేపించి ఇవన్నీ అయితే పెట్టి రెడీ చేసాము. ఇంక 2 pictures అయినా వస్తాయేమో మంచి ఫొటోస్ అని అయితే ట్రై చేసాం మేము. కాసేపు అల్లరి చేశాడు, కానీ తర్వాత ఒక 10 నిమిషాలు అలా ఉంచుకున్నాడు. బాగానే కోఆపరేట్ చేశాడు. ఇంకా 2 photos, ఒక చిన్న వీడియో క్లిప్ అయితే తీసేసుకున్నాం మేము. 10 నిమిషాల్లో ఆ ఫ్లాగ్ని నలిపి పడేశాడు. అసలు అది యాడ కలర్లో గుచ్చుకునిద్దాం అని అయితే అనుకున్నాం, కానీ బాగానే ఇంకా 2 photos తీసుకోగానే ఇంకా తీసేసాము అవన్నీ. ఇంకా కాసేపు నిద్రపోయి అయితే లేచాడు. నేను వంట చేసుకోవాలని ఇంకా వాళ్ళ నాయనమ్మకైతే ఇచ్చానమాట పట్టుకోమని. ఇంకా టీవీ చూడడం స్టార్ట్ చేశారు. ఎక్కువ టీవీ అయితే మేము టీవీలు, ఫోన్లు కొంచెం దూరంగానే పెడతాం. ఎక్కువ అలవాటు అయితే చేయము. ఎక్కువ మాతోనే ఉండి ఆడుకునేలాగా చేస్తాము అనమాట. ఎందుకంటే ఇప్పుడు నుంచే ఈ టీవీలు, ఫోన్లు అలవాటు అయితే అంతకు మంచిది కాదు పిల్లలకి. వాళ్ళకి ఎడిక్ట్ అయిపోతారని నేనైతే ఇవ్వను ఎక్కువ. క్వాలిటీ ఆఫ్ పేరెంటింగ్ అయితే నేను బాగా పాటిస్తాను. ఇంకా వంటలోకి అయితే గోంగూర పప్పు అయితే చేశాను ఆ రోజు. నాకు ఎందుకో 2 days నుంచి బాగా క్రేవింగ్స్ వస్తున్నాయి. ఆకుకూర పప్పు తినాలని అయితే అనిపించింది. ఇంకా ఆ రోజు ఇంట్లో గోంగూర ఉండేసరికి గోంగూర పప్పు అయితే చేశాను అనమాట. పప్పులోకి అయితే తాలింపు బాగా వేగితేనే ఆ టేస్ట్ అయితే వచ్చిద్ది. మెయిన్గా ఈ గోంగూర పప్పులో ఆనియన్స్ బాగా రెడ్గా ఫ్రై అయితేనే బాగుండిద్ది. ఇంకా అందుకే నాకు ఇష్టమైనట్టుగా వండుకొని ఇంకా మంచిగా తిన్నాను అనమాట ఆ రోజైతే. ఒక పక్క వంట చేసేసి నిహాన్కి కూడా ఫుడ్ ప్రిపేర్ చేశాను. నిహాన్కి అయితే నేను ఒక రోజు ఉగ్గు పెడతాను, ఒక రోజు సెర్లాక్ అయితే పెడతాను. 2 అలవాటు అయితే మంచిదిలే అన్నట్టయితే పెడతాను అనమాట. మధ్యాహ్నం ఒక పూటే పెడతాను, ఉగ్గు కానీ లేకపోతే సెర్లాక్ కానీ ఏదైనా ఒకటి పెడతాను అనమాట. ఎందుకంటే వాడికి ఇప్పుడే 6th month అయిపోయింది కదా. సో అప్పుడే మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పెడితే మళ్ళీ వాడికి అరగదని చెప్పేసి నిదానంగా అలవాటు చేయొచ్చులే అని అయితే అనుకున్నాను. సో ఇప్పుడు 7th month స్టార్ట్ అయింది కాబట్టి మెల్లగా మార్నింగ్ పూట కొంచెం ఫ్రూట్ ఏదైనా, ఈవినింగ్ ఉగ్గు కానీ సెర్లాక్ కానీ ఇలా 2 పూటలు ఏదైనా కొంచెం కొంచెం తినేలాగా అలవాటు చేయాలి. వాడి రొటీన్ అయితే చేంజ్ చేయాలి మెల్లగా అయితే. ఒక వీడియోలో ఒక అమ్మాయి అయితే కమెంట్ చేసింది పనుకొని పెట్టకూడదని అయితే. నేను కూర్చొని పెడతా కూడా ట్రై చేశాను. వాడైతే కంఫర్ట్గా తినట్లేదు, ఊసేస్తూ ఉన్నాడు. ఇంకా అందుకే ఇలా పనుకొని పెడితే కొంచెం కూర్చునే వయసు వస్తే, అంటే ఒక 1 month ఆగితే కొంచెం కూర్చుంటాడు కదా, అప్పుడైతే తినిపించచ్చులే అని అయితే ఇలా పనుకొని పెట్టే తినిపిస్తున్నాను. స్టార్టింగ్లో ఏంటంటే
ఏంటంటే కొంచెం తినంగానే ఊసేసేవాడు. నాకు తెలియక నేను ఇంకా తినడేమోలే అని అయితే వదిలేసేదాన్ని. కానీ ఇప్పుడు నాకు కొంచెం అలవాటయింది. ఎక్స్పీరియన్స్ అనేది వచ్చింది కదా! ఇంకా వద్దన్నా కూడా ఎలాగోలా డీవియేట్ చేస్తా, ఇలా ఆడుకునే బొమ్మలు అవి చూపిస్తా తినిపిచ్చేస్తున్నా. మొత్తం చక్కగా తినేస్తున్నాడనమాట. కంప్లీట్ చేసేస్తున్నాడు. సో ఇంక తిని ఇంకా కాసేపు ఆడుకుంటాడు. ఆడి నిద్రపోతాడనమాట. వ్లాగ్ అయితే ఇంకా కంప్లీట్ అవ్వలేదు. నిహాన్‌తో కొన్ని ఆడుకున్న క్లిప్స్ అయితే ఉన్నాయన్నమాట. అవన్నీ రాగా పెడితే బావుండిద్దని అయితే అనుకున్నాం. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాం. కాళ్ళ నొప్పులు వస్తాయి.